మనము డిజిటల్ మార్కెటింగ్ గురించి కంప్లీట్‌గా డెఫినేషన్స్ అవన్నీ గూడా చూసాము. అండ్ ఎస్‌సిఓ గురించి చూసాము. ఇప్పుడు ఎస్‌సిఓలో ఇంకా మనకి లోకల్ ఎస్‌సిఓ, ఆన్ పేజ్ ఎస్‌సిఓ, ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ, టెక్నికల్ ఎస్‌సిఓ ఇవన్నీ గూడా చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలి ఆన్ పేజ్ ఎస్‌సిఓ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం. ఆన్ పేజ్ ఎస్‌సిఓలో ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఈ ఎలిమెంట్స్ అన్నీ మనకి గుర్తుండాలనమాట. ఈ టైటిల్ ట్యాగ్స్ కానీ, మెటా డిస్క్రిప్షన్ వీటన్నిటిలోనూ మనం కీవర్డ్‌ని ఆప్టిమైజ్ చేస్తాం. అంటే కీవర్డ్ ఈ ప్లేసెస్‌లో పెట్టడాన్ని మనం ఆప్టిమైజేషన్ అంటాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కంటెంట్ ఆప్టిమైజేషన్‌లో మనం హై క్వాలిటీ కంటెంట్ అంటే లైక్ వేరే వాళ్ళ కాపీ చేయకుండా, మిస్టేక్స్ లేకుండా, ఎర్రర్స్, గ్రామటికల్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇట్లాంటివి ఏమి లేకుండా ప్రాపర్‌గా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ వాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేది మన కంటెంట్‌లో ఉండేలాగా మనం ప్లాన్ చేసుకుంటే అది హై క్వాలిటీ కంటెంట్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం కీవర్డ్ డెన్సిటీ అనేది 1-2% ఉండాలి. ఇది ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతారు కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది 1-2% అనేది కీవర్డ్ డెన్సిటీ అనేది ఉండాలి. ఆ కీవర్డ్ డెన్సిటీ కూడా మెయింటైన్ చేసుకోవాలి కంటెంట్ ఆప్టిమైజ్ చేయడానికి. మీకు ఇంటర్వ్యూలో గనుక ఎలా కంటెంట్ ఆప్టిమైజ్ చేస్తాము అంటే ఆహ్, కీవర్డ్ డెన్సిటీ మెయింటైన్ చేస్తాం 1-2% అండ్ అలాగే హై క్వాలిటీ కంటెంట్ ఇస్తాము. అలాగే కంటెంట్ ఫార్మాట్ వచ్చేసి బుల్లెట్ పాయింట్స్, సబ్ హెడింగ్స్, షార్ట్ పారాగ్రాఫ్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ అండ్ ఇమేజెస్, వీడియోస్, ఇన్ఫోగ్రాఫిక్స్ ఇట్లా వీటన్నిటితోటి మనము కంటెంట్‌ని ఆప్టిమైజ్ చేస్తాం. ఎందుకు అంటే యూజర్‌కి రీడ్ చేయడానికి చాలా ఈజీగా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకుంటామన్నమాట. కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉన్న యూజర్ ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అయిపోతాడు. ఎగ్జిట్ అయిపోతే మనకి బౌన్స్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. బౌన్స్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన వెబ్‌సైట్ ర్యాంక్ అనేది డౌన్ అవుతుంది. కాబట్టి మనం ఇవన్నీ గూడా ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ కంటెంట్ రాసుకోవాలి. అండ్ టైటిల్ ట్యాగ్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టైటిల్ ట్యాగ్. టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కంటెంట్ ఎన్ని వర్డ్స్ రాసినా, 1000 వర్డ్స్ రాసినా, 2000 వర్డ్స్ రాసినా, అన్ని వర్డ్స్‌ని రీడ్ చేయడానికి హెల్ప్ చేసేది ఈ టైటిల్ అనమాట. టైటిల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటే ఆహ్, యూజర్స్ వచ్చేసి రీడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. క్లిక్ చేసే ఛాన్స్ ఎక్కువుంటాయి. ఎందుకంటే ఫస్ట్ చూసేదే టైటిల్. ఇన్ కేస్ మనం ఒక కంటెంట్ ఎంత వాలిడ్ కంటెంట్ రాసినా టైటిల్ అనేది ప్రాపర్‌గా పెట్టలేకపోయామంటే మనకి వ్యూస్ అనేవి రావు. కాబట్టి ఇక్కడ మనం టైటిల్ ట్యాగ్ ఆప్టిమైజేషన్ అనేది ఎలా చేయాలి అంటే, ఈ క్రియేట్ యూనిక్ అండ్ డిస్క్రిప్టివ్ టైటిల్ ట్యాగ్స్ అండ్ మనము యూనిక్ టైటిల్ అనేది క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే ప్రైమరీ కీవర్డ్ మనం ఏదైతే ఫోకసింగ్ కీవర్డ్ మనం ఏ కీవర్డ్‌ని టార్గెట్ చేస్తామో, ఆ కీవర్డ్ టైటిల్‌లో స్టార్టింగ్‌లో వచ్చేలాగా చూసుకోవాలనమాట. అలాగే ఈ టైటిల్ ఎలా రాయాలి? దీనికి ఇంకొక క్లాస్ ఉంది. అసలు ఒక్కొక్క టైటిల్ ఎలా ఉంటది? ఏ టైటిల్‌కి ఎలా రాయాలి? ఇట్లా టైటిల్స్‌ని క్రియేట్ చేయడానికి నేను నెక్స్ట్ ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా చెప్తాను. ఆర్టికల్ ఎలా రాయాలి? కీవర్డ్స్ ఎలా రాయాలి? ఇవన్నీ ఉంటాయి. కీవర్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ ఇక్కడొచ్చేసి మనకి టైటిల్ ట్యాగ్ క్యారెక్టర్స్ మనకి 50-60 ఉండాలి. అంటే మెటా టైటిల్ అనమాట ఇది. మెటా టైటిల్‌కి లెంత్ 50-60 క్యారెక్టర్స్ ఉండాలి. మోర్ దెన్ 60 క్యారెక్టర్స్ వస్తే ఏమవుతుందంటే, ఆ 60 క్యారెక్టర్స్‌కి అబోవ్ ఉన్న క్యారెక్టర్స్ మనకి కనిపించవనమాట. ఏ బట్ సెర్చ్ ఇంజిన్‌కి తెలుస్తాయి గానీ, మనకి కనిపించవు. నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్. ఈ మెటా డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్ చేయడానికి మనకి ఇంక్లూడింగ్ ప్రైమరీ కీవర్డ్ ఆర్ ఫోకసింగ్ కీవర్డ్. అంటే లైక్ ప్రైమరీ కీవర్డ్ అయినా, ఫోకసింగ్ కీవర్డ్ అయినా 2 సేమ్. ఆహ్, ప్రైమరీ కీవర్డ్ అని ఎందుకు యూజ్ చేస్తారు అంటే సేమ్‌గా ఉన్నప్పుడు ఈ ప్రైమరీ కీవర్డ్ అనేది మనం మేజర్‌గా ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నామనమాట. ఈ సెలెక్ట్ చేసుకున్న ప్రైమరీ కీవర్డ్‌ని మనం ఫోకసింగ్ కీవర్డ్‌గా ఇస్తాము. అంటే గూగుల్ సెర్చ్ ఆ కీవర్డ్‌ని ఫోకస్ చేస్తదనమాట. ఆ కీవర్డ్ మన ఆర్టికల్‌లో వాళ్ళు చెప్పిన ప్లేసెస్‌లో కరెక్ట్‌గా ఉందా లేదా? ఎవరైనా ఆ కీవర్డ్‌తో సెర్చ్ చేసినప్పుడు మన ఆర్టికల్ చూపించాలా లేదా అనేది గూగుల్‌కి ఐడెంటిఫికేషన్ కోసం మనం ఆ కీవర్డ్‌ని ఫోకసింగ్ కీవర్డ్ అని అంటాము. దాన్ని ప్రైమరీ కీవర్డ్ అని మామూలుగా యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైమరీ కీవర్డ్‌గా తీసుకోవచ్చు. అలాగే మనకి ఇంతకుముందు కీవర్డ్ బేస్ మీద కంటెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు కూడా ప్రైమరీ కీవర్డ్, సెకండరీ కీవర్డ్, టెర్షియరీ కీవర్డ్ అని యూజ్ చేసేవాళ్ళమే.
మనము బ్లాగ్స్ అప్‌డేట్ చేసేటప్పుడు ఈ ప్రైమరీ కీవర్డ్ అంటే ఈ ఫోకసింగ్ కీవర్డ్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది అక్కడ ప్రాక్టికల్‌గా చూపిస్తే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఈ ప్రైమరీ కీవర్డ్ అనేది మెటా డిస్క్రిప్షన్‌లో కూడా రావాలి. కానీ మ్యాండేటరీగా మనము ఈ కీవర్డ్ ఉండేటట్లు చూసుకోవాలి. కానీ అదేదైనా కీవర్డ్‌కి లైక్ సినానిమ్స్ టైప్‌లో వచ్చినా, అలా వచ్చినా కూడా మనకి కౌంటబుల్ కాదనమాట. యాజ్ ఇట్ ఈస్‌గా ప్రైమరీ కీవర్డ్ మనం ఏదైతే తీసుకున్నామో ఒక కీవర్డ్, ఆ కీవర్డ్ టైటిల్‌లో సేమ్ రావాలి. యాజ్ ఇట్ ఈస్‌గా డిస్క్రిప్షన్‌లో రావాలి. అలాగే దానికి కాల్ టు యాక్షన్ బటన్ కావాలి. అంటే లాగిన్, సైన్ అప్ అని చెప్పి ఆ డిస్క్రిప్షన్ రావాలి. ఇందులో వచ్చేసి మనకి క్యారెక్టర్స్ వచ్చేసి 150-160 క్యారెక్టర్స్ మధ్యలో ఉండేలా చూసుకోవాలి. ఆహ్, ఇది కూడా మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో అడుగుతారు. వా వాట్ ఈస్ ద టైటిల్ లెంత్ అండ్ వాట్ ఈస్ ద మెటా డిస్క్రిప్షన్స్ లెంత్ అని లైక్ ఇవన్నీ కూడా అడుగుతారు. ఎంత ఉండాలంటే యాస్ ఎ ఫ్రెషర్స్‌గా. కాబట్టి ఇవి కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెడర్ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ మనం ఆల్రెడీ చూసాము. హెచ్1 టు హెచ్6 ఉంటాయి. బట్ హెచ్1 అనేది మనకు మెయిన్ టైటిల్ కన్వర్ట్ అయిపోతుంది. హెచ్1గా తీసుకుంటుంది ఆటోమేటిక్‌గా. నెక్స్ట్ హెచ్2 అండ్ హెచ్3 అనేది సబ్ హెడింగ్స్ అనమాట. మన పారాగ్రాఫ్‌లో సబ్ హెడింగ్స్ రాసుకుంటాం కదా! ఆ సబ్ హెడింగ్స్‌లో కీవర్డ్ అనేది రావాలనమాట. ఫోకసింగ్ కీవర్డ్ మనది ఏ కీవర్డ్ అయితుందో ఆ కీవర్డ్ టైటిల్‌లో రావాలి. ఆర్టికల్ టైటిల్‌లో రావాలి. మెటా టైటిల్‌లో రావాలి. మెటా డిస్క్రిప్షన్‌లో రావాలి. హెచ్1 ట్యాగ్ అంటే టైటిల్ తీసుకుంటుంది కాబట్టి ఇట్స్ ఓకే. సెకండ్ హెచ్2 ట్యాగ్‌లోను అండ్ హెచ్3 ట్యాగ్‌లో కూడా సేమ్ కీవర్డ్ రిపీట్ అవ్వాలి. ఇవన్నీ కూడా రూల్స్ అనమాట. మనం కంటెంట్‌ని ఆప్టిమైజ్ చేయడానికి, ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేయడానికి ఇవన్నీ రూల్స్. ఇవన్నీ ప్రాపర్‌గా ఉంటేనే గూగుల్ మన ఆర్టికల్ కరెక్ట్‌గా ఉందని లైక్ మనకి ర్యాంకింగ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకుంటది. మనం ఇచ్చిన స్ట్రక్చర్ కరెక్ట్‌గా ఉంటే. లేకపోతే మన ఆర్టికల్‌కి ర్యాంకింగ్ అవ్వడం కొంచెం కష్టమవుతుంది. తర్వాత ఈ హెచ్1 ట్యాగ్, హెచ్2 ట్యాగ్ ఏంటంటే బోత్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ సెర్చ్ ఇంజిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా హెల్ప్‌ఫుల్ అవుతాయన్నమాట అండర్‌స్టాండ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇంటర్నల్ లింక్స్. ఇంటర్నల్ లింక్స్ అంటే మన వెబ్‌సైట్‌లో నుంచే మన వెబ్‌సైట్ పేజెసే లింక్ ఇస్తాము. అంటే ఒక పేజీ నుంచి ఇంకో పేజీకి యూజర్ ఎళ్ళేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అనో, లేకపోతే గ్రోత్ హ్యాకింగ్ అనో ఒక ఆర్టికల్ రాసాం. ఈ గ్రోత్ హ్యాకింగ్‌కి సంబంధించిన కీవర్డ్ తీసుకున్నప్పుడు, ఆ గ్రోత్ హ్యాకింగ్‌కి సంబంధించిన ఇంకొక పేజీ ఏదైనా ఉంటే కంటెంట్, ఆ కంటెంట్ తీసుకొచ్చి మన వెబ్‌సైట్‌లో కంటెంట్ తీసుకొచ్చి లింక్ చేస్తాం. దాన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటాం. అలాగే ఈ లింక్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఇంటర్నల్ లింక్, ఇంకొకటి ఎక్స్‌టర్నల్ లింక్ అని. ఈ ఇంటర్నల్ లింక్ ఏమో మన వెబ్‌సైట్‌లో కంటెంట్‌లో మన వెబ్‌సైట్ పేజెసే ఇచ్చేస్తాం. ఒక యూజర్ వచ్చి రీడ్ చేసినప్పుడు ఆ పేజీ నుంచి నెక్స్ట్ పేజీకి మూవ్ అవుతాడు. అంటే యూజర్‌ని హోల్డ్ చేయడానికి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ వచ్చే దాని కీవర్డ్‌కి యాంకర్ టెక్స్ట్ అంటాము. నేచురల్లీ దాని లింక్‌ని ఇంటర్నల్ పేజెస్‌కి లింక్స్ ఇచ్చే టెక్స్ట్‌ని యాంకర్ టెక్స్ట్ అంటామనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ యూఆర్ఎల్ స్ట్రక్చర్. మన యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది ఇట్లా హైఫన్స్ ఉండాలనమాట సెపరేట్ చేసేటప్పుడు. లైక్ ఇక్కడొచ్చేసి ఇక్కడ చూడండి ఇట్లా అయిపోయింది. అండర్ స్కోర్స్ అనేవి ఉండకూడదు. ఇక్కడ ఇట్లా ఉండాలనమాట. మన యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది. మనము యూజ్ చేసేది వర్డ్‌ప్రెస్ కాబట్టి ఆటోమేటిక్‌గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ స్ట్రక్చర్ అని వాడు ఇచ్చేస్తాడు ఫార్మాట్. ఆ ఫార్మాట్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటే అదే కంటిన్యూ అయిపోతది. బట్ కోడింగ్ సైట్స్‌కొచ్చేసరికి మనం ఈ స్ట్రక్చర్ అనేది డెవలపర్స్‌కి చెప్తే వాళ్ళు దీన్ని డెవలప్ జేస్తారు. ఏ స్ట్రక్చర్‌లో రావాలి యూఆర్ఎల్ అనేది. అలాగే ఇమేజ్ ఆప్టిమైజేషన్. ఇది కూడా మీకు క్వెషన్ అయితే వస్తుంది. హౌ టు ఆప్టిమైజ్ ఇమేజెస్ అని. ఇక్కడొచ్చేసి ఇమేజ్‌లో ఏ కంటెంట్ అయితే యూజ్ చేస్తామో, అదే కంటెంట్ మనం ఫోకసింగ్ కీవర్డ్ లాగా ఇవ్వాలి. అప్పుడు మనకి రిలేటెడ్ ఇమేజ్ అనేది వస్తుంది. లైక్ ఇక్కడ మనకి ఏదైనా బ్యూటీ ప్రొడక్టో లేదా ఒక సోప్ గురించి మనం ఇమేజ్ చేసామనుకోండి. ఆ సోప్ నేమే ఆ ఇమేజ్‌కి ఇస్తే ఎవరైనా ఆ సోప్ గురించి టైప్ చేసినప్పుడు మన సోప్ ఇమేజ్ అనేది అక్కడ కనిపిస్తుంది. లైక్ ఇట్లా రెలెవెంట్ ఇమేజ్‌కి రిలవెంట్ కంటెంట్ అనేది యాడ్ చేయాలి. ఇమేజ్‌లో ఏ కంటెంట్ అయితుందో అదే రిలేటెడ్ కీవర్డ్‌ని ఆ ఇమేజ్‌కి ఇవ్వాలి. ఆల్ట్ ట్యాగ్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆల్ట్ ట్యాగ్
సెర్చ్ ఇంజిన్‌కి హెల్ప్ చేస్తుందనమాట. ఆ ఇమేజ్ ఏంటి అనేది రీడ్ చేయడానికి. అలాగే ఫైల్ సైజ్ ఇమేజ్‌ని కంప్రెస్ చేస్తాం. ఇమేజ్ కంప్రెసర్ టూల్స్ ఉంటాయి. సెపరేట్‌గా కంప్రెస్ చేసి అప్‌లోడ్ చేయొచ్చు. లేదా వర్డ్‌ప్రెస్‌లో ప్లగ్ఇన్ ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ యూజ్ చేసి కూడా మనం కంప్రెస్ చేయొచ్చు. అప్పుడు ఇమేజ్ క్వాలిటీ అనేది పోకుండా ఇమేజ్ ఫైల్ సైజ్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు వెబ్ ఇమేజ్ ఆప్టిమైజేషన్ అనేది ప్రాపర్‌గా అవ్వడం వల్ల మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెబ్‌సైట్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడంలో ఫస్ట్ మేజర్ రోల్ ప్లే చేసేది ఇమేజెస్ అనమాట. ఎప్పుడైనా మీకు వెబ్‌సైట్‌లో స్పీడ్ స్లో అయింది అనిపిస్తే ఫస్ట్ మీరు ఇమేజెస్‌ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అంటే ఆప్టిమైజ్ చేయడం అంటే రెలెవెంట్ ఆల్ట్ ట్యాగ్స్ ఇవ్వడము, ఇమేజ్ ఫైల్ సైజ్ తగ్గియడము ఇట్లాంటివి చేయాలనమాట. తర్వాత మొబైల్ ఫ్రెండ్లీ. ఈ మొబైల్ ఫ్రెండ్లీనెస్ అనేది మధ్యలో ఇప్పుడైతే ప్రతి వెబ్‌సైట్ మొబైల్ ఫ్రెండ్లీనే వస్తుంది. దీన్ని ఆల్మోస్ట్ మనము చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని డివైసెస్‌కి ఫ్లెక్సిబుల్‌గా ఉండేలానే వస్తున్నాయి. ఇంతకుముందు అంటే ఫస్ట్ వెబ్‌సైట్ రిలేటెడ్ ఉండేవి. తర్వాత మొబైల్ ఫస్ట్ అనే ఒక రూల్ తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి ఈ టచ్ స్క్రీన్స్ ఇవన్నీ వచ్చినాయో అప్పుడు గూగుల్ ఫస్ట్ మొబైల్‌లో ఎక్కువ మంది మొబైల్‌లో చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ మొబైల్‌లో ఇండెక్స్ అయితేనే వెబ్‌లో మనకు ర్యాంకింగ్ ఇస్తుందన్నమాట. అలా అవ్వడానికి మనకేంటంటే మొబైల్‌లో ఆప్టిమైజ్ చేసుకోవడానికి మనకు మొబైల్ ఫ్రెండ్లీ థీమ్ ఉండాలి. ఈ మొబైల్ ఫ్రెండ్లీ థీమ్ ఆల్రెడీ మనకున్న థీమ్స్ అన్నీ గూడా అలానే ఉన్నాయి. బట్ కాకపోతే ఒక్కసారి మనం చెక్ జేసుకోవాలి. ఇక్కడ ఏమేమి చెక్ జేసుకోవాలి ఏంటంటే, ఫాంట్ సైజ్ కరెక్ట్‌గా కనిపిస్తుందా లేదా? బటన్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? మనము అడ్జస్ట్ చేస్తుంటే లేఔట్ అనేది అడ్జస్ట్ అవుతుందా? క్లమ్జీగా వస్తుందా? ఇవన్నీ చూసుకోవచ్చు. బట్ వర్డ్‌ప్రెస్‌లో అయితే మనకు ఆ ప్రాబ్లమ్ చాలా తక్కువొస్తుంది. బట్ కోడింగ్ సైట్స్ ఏమన్నా వచ్చినప్పుడు అప్పుడు ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి మనం. అండ్ ల్ పేజ్ లోడింగ్ స్పీడ్. ఆహ్, లోడింగ్ స్పీడ్ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ స్టెప్పే కంప్రెస్ ఇమేజెస్. లేకపోతే బ్రౌజర్ క్యాచీ. ఈ క్యాచీస్ బ్రౌజర్‌లో క్యాచీ ఉంటుంది గదా! ఎట్లా అంటే మనకి ఈ క్యాచీ అనేది ఏమవుతుందంటే ఫస్ట్ టైమ్ మనం వెబ్‌సైట్‌ని ఇక్కడ లోడ్ చేసినప్పుడు ఇక్కడ స్లోగా మనకి వస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ మన వెబ్‌సైట్ క్లిక్ చేసినప్పుడు ఈ రిక్వెస్ట్ అనేది సర్వర్‌కెళ్ళి, అక్కడి నుంచి మనకు రెస్పాన్స్ రావడానికి టైం పడుతుంది. ఈ టైం పట్టినప్పుడు మనకు కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే క్యాచీస్ ఉంటాయి. ఇక్కడొచ్చేసి సెకండ్ టైమ్ ఏమవుతుంది మనం ఫస్ట్ టైమ్ ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్ దాకా లైక్ సర్వర్ దాకా ఎళ్లి డేటాను తీసుకొస్తుంది. సెకండ్ టైమ్ ఏంటంటే క్యాచీలో స్టోర్ అయిపోతదనమాట. ఒకసారి ఓపెన్ చేయగానే మన వెబ్‌సైట్ క్యాచీలో స్టోర్ అయిపోతది. స్టోర్ అయిన తర్వాత మళ్ళీ మనం టైప్ చేయగానే ఈ ఎవ్రీ టైము సర్వర్ దాకా ఎళ్లి అక్కడి నుంచి తీసుకొచ్చే టైంని తగ్గించుకొని ఫాస్ట్‌గా రిజల్ట్ అవ్వడానికి యూజ్ అవుతుందనమాట ఈ క్యాచీ అనేది. క్యాచీలో స్టోర్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మనము ఇచ్చినప్పుడు డైరెక్ట్‌గా సర్వర్‌కెళ్ళదు. ఈ క్యాచీ నుంచే రిటర్న్ అవుతదనమాట. మన డేటా అంతా ఈ క్యాచీలో స్టోర్ అవుతుందనమాట. ఇదొచ్చేసి మనకి టైము ఫాస్ట్‌గా మనకి రిజల్ట్ వచ్చేలాగా యూజ్ అవుతుంది. ఇట్లా మనం పేజ్ లోడింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే మినిఫై ద సీఎస్ఎస్ అంటే సీఎస్ఎస్ ఫైల్స్ ఏమన్నా ఉంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ ఫైల్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి మన వెబ్‌సైట్‌లో వాటిని తగ్గించుకోవడము, హెచ్‌టీఎంఎల్ కోడ్ అన్నెసెసరీ కోడ్ ఏమన్నా ఉంటే అది రిమూవ్ చేసుకోవటము. లేకపోతే ఇంకా మనకేదన్నా అన్నెసెసరీ ప్లగిన్స్ కనుక ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవటము. ఇట్లా మనం పేజ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యూజర్ ఎక్స్‌పీరియన్స్. ఎన్ని వర్క్ చేసినా కూడా ఫైనల్‌గా యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన వెబ్‌సైట్ చూడగానే క్లియర్‌గా ఉందా లేదా? వెబ్‌సైట్ నావిగేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఈ ఇన్ఫర్మేషన్ యూజర్‌కి అర్థమవుతుందా లేదా? ఇక్కడ క్లియర్‌గా ఉందా లేదా? అనేది ఇది ఎవ్రీథింగ్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఒకవేళ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బయింగ్ ఆప్షన్ అనేది ప్రాపర్‌గా ఇమ్మీడియేట్‌గా కనిపిస్తుందా లేదా? అతను వెళ్లి ఎక్కడికెళ్లి బై చేయాలా అని ఒక 2, 3 పేజీలు వెతుక్కుంటూ వెళ్ళకుండా ప్రోడక్ట్ పక్కనే బై నౌ అని బటన్ పెట్టడం. లేకపోతే సర్వీసెస్ దగ్గరేమో సైన్ అప్ అని పెట్టడం. ఇట్లాంటివి ప్రాపర్‌గా ఉన్నాయా లేవా అని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కీమా మార్కప్.
ఈ స్కీమా మార్కప్ అనేది ఒకప్పుడు మామూలుగా ఉండేది. బట్ ఇది చాలా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఈ స్కీమా మార్కప్‌లో మనం ఇచ్చే డేటా ఏంటంటే ఏఐలో రావడానికి హెల్ప్ అవుతుంది. సెర్చ్ ఇంజిన్‌కి కూడా అండర్‌స్టాండ్ చేసుకోవడం మన కంటెంట్ ఏంటి? మనం దేనికోసం ఈ కంటెంట్ క్రియేట్ చేసాం ఇవన్నీ కూడా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. స్కీమా మార్కప్ ఇవన్నీ ఎలా చేస్తారనేది ఒకసారి మనం చూద్దాం. ఆహ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ఇంపార్టెంట్ అండి. కానానికలైజేషన్. ఈ ఇది కూడా ఇంటర్వ్యూ క్వెషన్ మాక్సిమం అడుగుతారు. యూజర్ కానానికలైజేషన్ ట్యాగ్. ఆహ్, ఎట్లా యూజ్ చేస్తాం ఈ కానానికలైజేషన్ ట్యాగ్ అంటే ఈ ట్యాగ్‌ని యూజ్ చేసి మనం డూప్లికేట్ కంటెంట్ ఇష్యూస్‌ని రెక్టిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఎలా అంటే మనకిప్పుడు ఒక వెబ్‌సైట్ ఉందనుకోండి. ఈ వెబ్‌సైట్ మనకి ఇలా ఇచ్చామనుకోండి. ఇది ఒక వెబ్‌సైట్. లేక దీనికన్నా ముందు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డాట్ అని వస్తది కదా! మామూలుగా అయితే మనకి www.srisha.digital.in అంటే మళ్ళీ అదే సైట్‌కి వస్తుంది. బట్ ఇక్కడేంటంటే ఇట్లా మనం 2 రిక్వెస్ట్‌లు ఇచ్చినప్పుడు అల్గారిథం ఏం తీసుకుంటుందంటే, మనం నార్మల్‌గా శ్రీష డిజిటల్ డాట్ ఇన్ ఇచ్చినా, www.srisha digital డాట్ ఇన్ ఇచ్చినా 2 ఒకటి కాదు, 2 డూప్లికేట్ అని అది డిసైడ్ చేసుకుంటుంది. మనం ఏం చెప్తున్నామంటే ఈ కానానికల్ ట్యాగ్ ద్వారా 2 డూప్లికేట్ కాదు, 2 ఒకటే సైటు అనేది మనము దానికి ఇండికేషన్ ఇస్తున్నామనమాట. లైక్ ఇంకొకటేంటంటే, ఇంకొక టైపు ఒక వెర్షన్‌లో వచ్చేసి ఇది డెస్క్‌టాప్ వెర్షన్ ఉంది. అండ్ మొబైల్ వెర్షన్‌గా ఉందనుకోండి. డాట్ మన వెబ్‌సైట్ నేము డాట్ పేజెస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇవి 2 కూడా డూప్లికేట్ కింద తీసుకుంటుంది. బట్ ఈ కానానికల్ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల వెబ్‌సైట్‌లో ఇది ఎక్కడ యూజ్ చేస్తారని మనం కంటెంట్ పోస్ట్ చేసేటప్పుడు అక్కడ కనిపిస్తుంది చూపిస్తాను. బట్ ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఇవి 2 కూడా డూప్లికేట్ కాదు అనేది గూగుల్ అల్గారిథమ్‌కి అర్థమవుతుంది. మనం ఈ ట్యాగ్ యూజ్ చేయలేదనుకోండి, ఇప్పుడు ఫస్ట్ ఇది డిజైన్ చేసిన తర్వాత మొబైల్ సైట్‌కి ట్రాన్స్‌ఫర్ చేశామనుకోండి, మొబైల్ సైట్‌ని డూప్లికేట్ అని చెప్పేసి అవాయిడ్ చేసేస్తదనమాట. అది దీన్ని మనకి ఇండెక్స్ చేయదు. దానికోసం అనేసి అలాంటి ప్రాబ్లమ్స్‌ని రిజాల్వ్ చేయడానికి కానానికలైజేషన్ యూజ్ చేస్తారు. వాట్ ఈస్ కానానికలైజేషన్ అంటే టు అవాయిడ్ ద డూప్లికేట్ కంటెంట్ ఇష్యూస్ అని మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి. వర్క్ యాక్టివిటీస్ ఇన్ అన్‌పేయిడ్ యాక్టివిటీస్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము ఇదన్నీ మొత్తం స్టెప్ బై స్టెప్ ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్క్ యాక్టివిటీస్ ఏమేమి చేస్తున్నాము. ఫస్ట్ టై ఫస్ట్ కీవర్డ్ ఆప్టిమైజేషన్, తర్వాత టైటిల్ ఆప్టిమైజేషన్, డిస్క్రిప్షన్ ఆప్టిమైజేషన్, కంటెంట్ ఆప్టిమైజేషన్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఆన్ పేజీలో చేస్తాము. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ షేరింగ్ బటన్స్. ఈ సోషల్ షేరింగ్ బటన్స్ అనేవి మనకి బ్లాగ్‌కి కింద మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా బ్లాగ్ రీడ్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చిందనుకోండి, ఆ షేరింగ్ బటన్స్ ద్వారా వాళ్ళ అకౌంట్స్‌లోకి షేర్ చేసుకుంటారు. అట్లా మనకి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ క్లయింట్స్ మన కంటెంట్ మీద ఎంగేజ్ అయ్యేలాగా మనకి యూజ్ అవుతుంది. లైక్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చనమాట కింద. సోషల్ షేరింగ్ బటన్స్ లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇట్లా యాడ్ చేసామనుకోండి డైరెక్ట్‌గా క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది కంటెంట్ వాళ్ళ అకౌంట్స్‌లోకి. అట్లా మనం సోషల్ షేరింగ్ బటన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ వరకు మాత్రం మొత్తం ఆన్ పేజీలో ఇంపార్టెంట్ అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కూడా వస్తాయి. ఇంతవరకు మీరు కంప్లీట్‌గా ఇది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం టైటిల్స్ గురించి తెలుసుకున్నాం కదా! ఈ టైటిల్స్‌లో ఎన్ని రకాలుంటాయి? అది ఎలా క్రియేట్ చేయాలి? ఎలాంటి టైటిల్స్ క్రియేట్ చేస్తుంది అనేది హ్మ్. ఆ టైటిల్స్. ఈ టైటిల్స్ మొత్తం ఎట్లా చేయాలి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనం ఒక కీవర్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఏదైనా పర్లేదు. ఆ కీవర్డ్‌ని ప్రైమరీ కీవర్డ్‌గా తీసుకున్నాం. తీసుకున్నప్పుడు
ఈ ప్రైమరీ కీవర్డ్ మనకి దీన్ని మనము 3 నేమ్స్‌తో పిలుస్తాం. టార్గెటింగ్ కీవర్డ్ గాని, ప్రైమరీ కీవర్డ్ గాని, ఫోకసింగ్ కీవర్డ్ గాని. ఏదైనా గూడా 3 ఒక్కటే. ఈ ఈ కీవర్డ్ మనకి టైటిల్‌లో ఫస్ట్ రావాలనమాట. బిగినింగ్ ఆఫ్ ద టైటిల్ రావాలి. ఎందుకు అంటే ఆ కీవర్డ్‌ని చూసే ఎండ్ యూజర్ మన ఆర్టికల్‌ని క్లిక్ చేస్తాడు. ఒకవేళ అతను టైప్ చేసిన కీవర్డ్ స్టార్టింగ్‌లో కనపడలేదు అంటే, వాళ్ళేం ఫీల్ అవుతారంటే, ఇది మనకి రిలేటెడ్ కంటెంట్ కాదు అని ఫీల్ అవుతారు కాబట్టి, బిగినింగ్ ఆఫ్ ద టైటిల్ మనకి కీవర్డ్ వచ్చేలా చూసుకోవాలి. నెక్స్ట్ అవాయిడ్ ద స్టఫింగ్ అంటే ఆహ్, ఎక్కువ సార్లు రిపీటెడ్‌గా రాకుండా చూసుకోవాలనమాట. సేమ్ కీవర్డ్. ఇలా స్టఫింగ్ లాగా అంటే ఇట్లా వచ్చేసి ఇదిగో మీకు ఎగ్జాంపుల్ ఇక్కడుంది. జస్ట్ గుడ్ టైటిల్ అంటే ఇట్లా ఒక్క లైన్‌లో మొత్తం రాసేయాలన్నమాట. పవర్‌ఫుల్ ఎస్‌సిఓ టిప్స్ ఫర్ రైట్ రైటింగ్ ఆప్టిమైజింగ్ బ్లాగ్ టైటిల్స్ అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఎస్‌సిఓ బ్లాగ్ టైటిల్స్, ఎస్‌సిఓ రైటింగ్, ఎస్‌సిఓ టిప్స్ అని ఇట్లా మనం రిపీటెడ్‌గా ఈ కీవర్డ్ అనేది యూజ్ చేయకూడదు. ఇది బ్లాక్ హ్యాట్ ఎస్‌సిఓ కిందకొస్తది. ఇది నార్మల్‌గా మనకి సెర్చ్ ఇంటెంట్ బేస్డ్ కీవర్డ్ టైటిల్ లాగా మనకి ఇది క్రియేట్ అవుతుందన్నమాట. ఇట్లాంటి టైటిల్స్‌ని మనం ప్రిఫర్ చేయాలి. నెక్స్ట్ కీప్ ఇట్ అంటే దాన్ని మామూలుగా లెంత్ ఎలా ఉండాలి? అంటే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం గదా! కి టైటిల్ లెంత్ వచ్చేసి 60 క్యారెక్టర్స్ లోపు ఉండాలని. అలాగే నెక్స్ట్ క్లియర్‌గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మనం టైటిల్ అనేది మెయింటైన్ చేయాలనమాట. ఇక్కడొచ్చేసి 10 బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ ఆన్ పేజ్ ఎస్‌సిఓ అని ఉంది. జస్ట్ ఇదేమో సింపుల్‌గా ఉంది. ఇక్కడొచ్చేసి ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ఆప్టిమైజింగ్ యువర్ వెబ్‌సైట్ ఫర్ సెర్చ్ ఇంజిన్స్. ఇంత పెద్ద దానికన్నా గూడా ఇది ఈజీగా అర్థమవుతుంది. దీనికి జనాలు ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంత పెద్ద టైటిల్ చదవడము, దీని గురించి అర్థం చేసుకోవడం వాళ్ళకి టైం పడుతుంది. అందుకోసం అనేసి జస్ట్ క్లియర్‌గా, సింపుల్‌గా ఉండేలాగా చూడాలి. అండ్ యు యూజ్ ఆఫ్ పవర్ వర్డ్స్ అనమాట. పవర్ వర్డ్స్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే యూజర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. యాక్షనబుల్ వర్డ్స్ అనమాట. ఇక్కడ వెబ్స్ కానీ లేక దాన్నే పవర్ వర్డ్స్ అంటారు. లైక్ ఏంటంటే ఎమోషనల్‌గా కొంచెం టచ్ చేస్తదనమాట. ఒక పర్సన్ రీడ్ చేసేటప్పుడు. మనకి బెస్ట్ అని గాని, ప్రూవెన్ అని గాని, టాప్, అల్టిమేట్ గైడ్ ఇట్లాంటివన్నీ యూజ్ చేస్తే కొంచెం ఈ హ్యూమన్ మైండ్‌ని అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఇలాంటి పవర్ వర్డ్స్ యూజ్ చేసుకోవడం కూడా బెటర్ మనకి. బట్ బెస్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఎవరైనా టైప్ చేసేటప్పుడు ఏమని టైప్ చేస్తారంటే బెస్ట్ ట్రైనింగ్ అని టైప్ చేస్తారు. లేదా టాప్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని, లేకపోతే టాప్ 1 ఇన్‌స్టిట్యూట్ అని, నంబర్ 1 ఇన్‌స్టిట్యూట్ అని ఇట్లాంటివి టైప్ చేస్తూ ఉంటారు కాబట్టి, అలాంటివి మనం పవర్ వర్డ్స్‌ని యూజ్ చేసుకోవాలనమాట. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకిక్కడ టైటిల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అండ్ ఇట్లా ఎలా రాయాలి, ఎలా రాయకూడదనేది ఒకసారి మీరు చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తది. ఇక్కడొచ్చేసి యాడ్ నంబర్స్ ఆర్ లిస్ట్స్ అంట. మనకి ఇట్లా నంబర్స్ గాని యాడ్ చేయమన్న 5 టిప్స్ గాని, 10 బెస్ట్ టూల్స్ కానీ ఇట్లాంటి నంబర్స్ ఇవ్వడం వల్ల మనకి ఇంకా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అంటే లైక్ మనం చాలా యూట్యూబ్స్‌లో కూడా చూస్తుంటాం. ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. మనము వెయిట్ లాస్ అవ్వడానికి లేకపోతే మీరు ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి 5 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇట్లాంటివన్నీ మనం చూస్తుంటాం. మనము ఎలా జాబ్ తెచ్చుకోవాలి అనే దానికన్నా కూడా 5 స్టెప్స్ అనే దానికి ఓకే. సింపుల్‌గా 5 స్టెప్స్‌లోనే తెచ్చుకోవచ్చేమో అన్న ఒక థాట్ తోటి ఈజీగా ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటదనమాట. ఆ వీడియోస్ గాని అట్లా. ఈ యూట్యూబ్‌లో ఎక్కువ కనిపిస్తుంటాయి. లైక్ ఆర్టికల్స్ కూడా మనం చదువుతూ ఉంటే మనకు తెలుస్తుంది. లైక్ ఎవరెలా రాస్తున్నారు ఎట్లా అనేసి. బట్ ఇట్లా నంబర్స్ ఇవ్వడం అనేది ఈజీగా యూజర్‌ని అట్రాక్ట్ చేయడానికి బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాస్ ఎ సర్వే ఒక రీసెర్చ్ సర్వే ప్రకారము ఆడ్ నంబర్స్ ఆడ్ నంబర్స్‌కి ఎక్కువ క్లిక్స్ వస్తాయంట ఈవెన్ నంబర్ కన్నా కూడా. కాబట్టి 5, 3, 5, 7, 9 ఇట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు. బట్ 5, 10 కూడా కొంచెం మనకి ప్రాపర్‌గానే వస్తుంది. బట్ ఓవరాల్‌గా ఏంటి అంటే ఎక్కువగా ఆడ్ నంబర్స్‌కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందంట యాస్ ఫర్ సర్వీస్. అందుకోసం ఎక్కువ ఆడ్ నంబర్ ఇచ్చే ప్లానింగ్‌లో మనం కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్
యూజర్ ఇంటెంట్‌ని అడ్రెస్ చేయమన్నాడంటే, అంటే యూజర్‌కి వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్. మేజర్‌గా ఏ బిజినెస్ చేసినా కూడా వాళ్ళ క్లయింట్స్ యొక్క ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ అనమాట. లైక్ ఒక ఏసీ అనుకోండి, లైక్ ఎవరైతే బాగా ఓవర్ హీట్ ఉన్నారు, అక్కడ వాళ్ళకి కూల్‌గా కావాలి అనుకుంటున్నారంటే అది వాళ్ళకొక ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఒక ఏసీ. దాంట్లో ఆహ్, వాళ్ళొచ్చే బెస్ట్ ఏంటి? ఎలా యూజ్ అవుతది? ఇంకా ఏమి ఫీచర్స్ ఉన్నాయి? ఇట్లాంటివన్నీ మార్కెట్ చేసుకోవాలి. లైక్ ప్రతి వస్తువైనా, ప్రతి సర్వీస్ అయినా గూడా కంప్లీట్‌గా ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషనే. కాకపోతే దాన్ని మనం ఎలా తీసుకెళ్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. యూజర్ ఇంటెంట్ ఎలాంటి ఇంట్రెస్ట్ తోటి అతను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నాడో వాటిని తెలుసుకొని, మనం కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. లైక్ ఇక్కడేంటంటే డిఫరెంట్ ఎప్పుడు కూడా ఒకే రకమైన ఇన్ఫర్మేషన్ కాకుండా లైక్ ఫస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నామంటే, ఆ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ పంపించాలి. తర్వాత అక్కడి నుంచి యూజర్ మన ప్రోడక్ట్‌ని బై చేయడానికి రావడానికి యూజ్ చేసే టెక్నిక్స్ లైక్ ఈ ఫీచర్స్ ఉంటాయి. ఇంత తక్కువ ప్రైస్‌లో వస్తుంది. ఇలాంటి ప్రైస్‌లో ఇంకెవరు ఇవ్వట్లేదు. ఇది తప్ప లేకపోతే ఆఫర్స్ ఎండ్ అయిపోతున్నాయి. ఇట్లా కొంచెం అట్రాక్టివ్‌గా యూజ్ చేసుకోవాలి. తర్వాత ట్రాన్సాక్షన్స్ వైపుకి తీసుకురావాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం కంటెంట్‌కి ప్లానింగ్ జేసుకోవాలనమాట. ఇట్లా వచ్చేసి మనకి అంటే టైటిల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. హౌ టు ఆప్టిమైజ్ యువర్ వెబ్‌సైట్ ఫర్ లోకల్ ఎస్‌సిఓ. లోకల్ ఎస్‌సిఓ కోసం ఎలా వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేస్తాం. అలాగే జస్ట్ వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్ అంటే ఇది క్లియర్‌గా లేదు. ఇట్లా క్లియర్‌గా ఉందనమాట. ఇట్లా మనం దేనికి మనం ఈ కంటెంట్ రాస్తున్నాం అనేది క్లియర్‌గా ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి క్లా కరెక్ట్‌గా లోకల్ ఎస్‌సిఓలో ఎలా వెబ్‌సైట్‌ని ఆప్టిమైజ్ చేయాలి అనుకునే వాళ్ళకి వాళ్ళకి తెలీదు. ఆళ్ళదొక ప్రాబ్లమ్ వాళ్ళు సాల్వ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఆర్టికల్ యూజ్ అవుతుంది అన్నట్లు మనం క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేసాం. తర్వాత బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ యూజ్ చేయడం ఏంటంటే, మనకి ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, మనకు డేట్స్ ఏదైనా అప్డేట్ చేసినప్పుడు, ఈ ఇయర్‌కి అని పర్టిక్యులర్‌గా స్పెసిఫిక్ చేసినప్పుడు, మనం బ్రాకెట్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ మెన్షన్ చేయలేదు. మామూలుగా అయితే ఇక్కడ జస్ట్ బ్రాకెట్స్ ఒస్తాయి. ఇన్‌కేస్ ఇక్కడ రాకపోయినా కూడా మామూలుగా టైటిల్స్‌లో కూడా వస్తుంటాయి కొన్నిసార్లు. ఇట్లా బ్రాకెట్ పెట్టేసి ఇయర్‌ని మెన్షన్ చేస్తున్నప్పుడు పర్టిక్యులర్‌గా వస్తాయి. ఇక్కడొచ్చేసి 2024 అప్డేట్స్ అని, 2025 అప్డేట్స్ అని ఇట్లా అప్డేట్స్ మొత్తం ఆహ్, మనం బ్రాకెట్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇట్లా యూజ్ చేయడం వల్ల ఏంటంటే పర్టిక్యులర్‌గా ఒక అటెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక బ్రాకెట్‌లో పెట్టిన డేటా చూసి ఓకే. ఇది పర్టిక్యులర్‌గా ఈ ఇయర్‌కి సంబంధించింది అనేసి ఇట్లా మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది చూడగానే. ఆహ్, కరెంట్ ఇయర్‌కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఆ కంటెంట్‌లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడొచ్చేసి ఇలా ఇవ్వచ్చు అనేది ఇక్కడ టైటిల్ అని ఇక్కడ ఇచ్చారు. ఇక్కడొచ్చేసి ఫోకస్ ఆన్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని ఉంది. ఈ ఫోకస్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఇక్కడ ఒక 10 మందిని ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకో, ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్సే ఒక 10 ఉన్నాయి. ఒకే ఏరియాలో 10 ఉన్నాయి. బట్ ఈ 10లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన స్ట్రాటజీ ఫాలో అవుతారు. ఆహ్, కొంతమంది జాబ్ సపోర్ట్ ఉందంటారు. కొంతమంది ఓన్లీ ట్రైనింగే అంటారు. లేకపోతే వాళ్ళు ఎళ్ళం మీకు ఏ టైంలో వచ్చిన క్లాసెస్ అవైలబుల్ అంటారు. కొంతమంది పర్టిక్యులర్ టైమింగ్స్‌లోనే ఉందంటారు. అట్లా ఇలా చెప్పే దాంట్లో కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ మన మేజర్ కోర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దాన్ని యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటాం. ఈ యూనిక్ సెల్లింగ్ పాయింట్‌ని మనం మార్కెట్‌లోకి తీసుకెళ్ళాలనమాట. హైలైట్ చేయాలి. ఎక్కువ దాని మీద యాడ్స్ క్రియేట్ చేయాలి. యాడ్స్ రన్ చేయాలి. ఎక్కువ జనాల్లోకి తీసుకెళ్ళాలి.
లైక్ ఇప్పుడు మీషో ఉందనుకోండి, చాలా తక్కువ ప్రైజెస్‌కి మీకు ఎక్కువ ప్రొడక్ట్స్ వస్తాయన్నట్టు అట్లా తీసుకెళ్తుంటారు. లైక్ ఇట్లా ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళ మార్కెట్‌ని ఇది చేస్తుంది. లైక్ కొంతమంది క్వాలిటీ అనమాట. మనకి ఎలక్ట్రిక్ గూడ్స్ అనుకో చాలా ఉంటాయి. బట్ కొన్ని పర్టిక్యులర్ కంపెనీస్‌ని మాత్రమే ఎక్కువ బిలీవ్ చేస్తారు. ఒకవేళ మిగతా కంపెనీస్ ఉన్నా వాళ్ళు మంచిగా ఇస్తున్నా కూడా వీళ్ళేంటంటే బ్రాండ్ మార్కెటింగ్ అనేది వీళ్ళు ఎక్కువ చేసుకుంటారు. వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? ఏ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అనేది ఇట్లా వాళ్ళు మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ చేసుకుంటారు బాగా. అట్లా చేయగలగాలి ఫస్ట్. తర్వాత మన ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఆ గైడెన్స్ అనేది ప్రాపర్‌గా ఇవ్వగలగాలి. ఇట్లా వాటిని యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటాం. లైక్ ప్రతి దాంట్లోనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ తీసుకున్నా గూడా ప్రతి ఒక్క వాళ్ళకి కొన్ని ఫీచర్స్ అనేవి ఎక్స్‌ట్రా ఉంటాయి. వాళ్ళకంటే మేము ఇంకా ఎంత తక్కువకి ఇస్తున్నాము, ఎంత లేకపోతే హ్మ్. ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ఇట్లా వాళ్ళు కూడా యూనిక్ సెల్లింగ్ పాయింట్ ప్రతి కంపెనీకి ఒకటి ఉంటుంది. ఆ ఉన్నదాన్ని హైలైట్ చేసుకోవాలి. లైక్ ఇక్కడేంటంటే వాళ్ళకి యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉన్నప్పుడు మనకి గ్యారంటీ రిజల్ట్స్ ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే అక్కడ మనం రిజల్ట్ అనేది ప్రాపర్‌గా చూపించగలగాల. మనకున్న యూనిక్ సెల్లింగ్ పాయింట్ త్రూ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్, వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏమున్నాయో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని చెప్పి మనం రిజల్ట్ గ్యారంటీ అనేది ప్రూవ్ చేయగలగాలి. లైక్ ఇక్కడొచ్చేసి మనకి ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తీసుకున్నామనుకోండి. వాళ్ళు చూపిస్తారు 7 డేస్‌లో ఫేస్ గ్లో వస్తదనేసి ఇట్లా అవన్నీ కూడా వాళ్ళక్కడ చూపిస్తారు. కానీ దానివల్ల ఏ యూజు ఉండదు. కాకపోతే అట్లా అలవాటయిపోయిన తర్వాత ఏమైతారంటే ఇంక అడిక్ట్ అయ్యి అది ఇంకా కొంటూనే ఉంటారు. బట్ ఆ 7 డేస్‌లో అంత కలర్ వచ్చే పనైతే 7 డేస్ తర్వాత ఒకసారి యూజ్ చేసిన వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ యూజ్ చేయరు గదా! బట్ దాంట్లో ఉండే నిజం ఎంతున్నా, బట్ వాళ్ళేంటంటే ప్రమోట్ చేస్తుంటారు. లైక్ ఈ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము డిటర్జెంట్ పౌడర్స్ కూడా. సేమ్ అది బాగా వైట్ వచ్చేస్తుందని జెప్తారు. అది ఎంతవరకు నిజమనేది మనకు తెలీదు. మనం ఒకవేళ ఏసినా గూడా అంత వైట్‌గా రావు. బట్ అక్కడ చూపిచ్చేది వాళ్ళేంటంటే వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్. మిగతావి ఎవరియి రావు. మాది మాత్రమే వస్తుంది. బట్ ఏ సర్ఫ్ అయినా చేసేది సేమ్ వర్కే. బట్ వాళ్ళేంటంటే దాంట్లో కొంచెము ఫ్లేవర్స్ యాడ్ చేయడము, ఏదో డిఫరెంట్‌గా కొంచెం డిఫరెంట్‌గా కనపడడానికి వాళ్ళు ప్లాన్ జేసుకుంటారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న యూనిక్ పాయింట్స్‌ని మనం మార్కెట్ చేయాలనమాట. యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా. అండ్ క్వెషన్స్ వాళ్ళకి కొన్ని క్యూరియాసిటీ డెవలప్ చేసేలాగా కొన్ని క్వెషన్ అండ్ ఆన్సర్స్, క్విజ్ ఇట్లాంటివి గూడా పెడుతూ ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆటికి ఎలాంటి సొల్యూషన్ కావాలి, మేము ఇలా ఇస్తున్నాము, దీని మీకు యూజ్ అవుతదా లేదా? ఇట్లాంటివి. అలాగే ఇంకొకటి ఆహ్, ఈ ఒక్ ఈ ప్రొడక్ట్ ఎందుకు ఉపయోగపడుతది? ఈ క్వెషన్ మార్క్ టైప్ అనమాట. లేకపోతే దీనివల్ల ఏంటి ఉపయోగం? మీరు దీన్ని ఎందుకు వాడాలి? ఇట్లాంటి క్వెషన్ టైప్ ఆఫ్ కంటెంట్‌ని మనం ప్రాబ్లమ్ సాల్వింగ్స్‌ని ఇంక్లూడ్ చేస్తూ, మన పెయిన్ పాయింట్స్‌ని ప్రెజెంట్ చేస్తూ ఆర్టికల్స్ రాయాలండి. అదే సోషల్ మీడియాకొచ్చేసరికి పోల్స్ పెట్టుకుంటాము. లైక్ క్విజ్ లాంటివి పెడతాం. ఇట్లాంటివన్నీ చేస్తాం. అంటే మనకిప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ టైటిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎలాంటి టైటిల్స్ క్రియేట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ మనకి చాలా టైటిల్స్ అయితే కవర్ అయినాయి. మనం ఇప్పుడు రాసేటప్పుడు ప్రాంప్ట్ ఎలా రాసుకోవాలి అనేది నెక్స్ట్ పార్ట్. లైక్ కాకపోతే ఇదంతా ఎప్పుడు ఉపయోగపడింది అంటే మనకి బిఫోర్ ఏఐ మనం ఒక కంటెంట్ రైటర్‌కి కంటెంట్ రాయమని మనం ఒక కీవర్డ్ ఇస్తాం. లైక్ అంటే ప్రైమరీ కీవర్డ్ ఒకటిస్తాము. సెకండరీ కీవర్డ్, టెర్షియరీ కీవర్డ్ 3 కీవర్డ్స్ ఇస్తాం. మనకి ఎలాంటి కంటెంట్ రాయాలో మనమే ఇస్తామన్నట్టు. ఇన్ఫర్మేషన్ కావాలా? లేకపోతే ట్రాన్సాక్షనల్స్ కావాలా? లేకపోతే లైక్ పవర్ వర్డ్స్ యూజ్ చేయాలా? నంబర్స్ యూజ్ చేయాలా? ఇట్లాంటివి కొన్ని ఐడియాస్ మనం వాళ్ళకిస్తాం. వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని కంటెంట్ రాసిస్తారు. అంటే యాస్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్‌గా మనమే ఇవన్నీ కూడా చెప్పాలి. బట్ ఇంతకుముందు మనము కంటెంట్ రైటర్స్‌కి చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏఐ టూల్‌కి చెప్తాం ఎట్లా కావాలి అనేది. చెప్పడానికి మనం ఈ టైటిల్స్ అన్నీ ఎలా క్రియేట్ చేసి వీటిని గుర్తుపెట్టుకొని వీటి ప్రకారం మనం ఇవ్వొచ్చనమాట. తర్వాత
నెక్స్ట్ ఇంకా మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది 60 క్యారెక్టర్స్ టైటిల్, 160 క్యారెక్టర్స్ డిస్క్రిప్షన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ బిఫోర్ క్యాపిటల్ లెటర్ రావాలి. ఇది మ్యాండేటరీ రూల్ అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కూడా ఏ ఏ టైటిల్ చూసినా కూడా మీకు ఫస్ట్ లెటర్ క్యాపిటలే వస్తుంది. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. ఇది కూడా మ్యాండేటరీ రూల్ అనమాట. యాడ్స్‌కైనా, ఎస్‌ఈఓకైనా కంపల్సరీగా ప్రతి వర్డ్ ముందు క్యాపిటల్ లెటరే రావాలి. ఇక్కడ చూడండి ప్రతి టైటిల్ సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి ప్రతి కీవర్డ్‌కి బిఫోర్ మనకి క్యాపిటల్ లెటరే ఉంటుంది. ఇది మనకి మేజర్ అనమాట. ఇట్లా పెట్టకపోతే అన్ని క్యాప్స్ పెట్టినా, అన్ని స్మాల్ పెట్టినా కూడా గూగుల్ రికగ్నైజ్ చెయ్యదు. ఇవి 3 మేజర్‌గా ఫాలో అవ్వాలి. మిగతా టైప్స్ ఎలాంటివి ఫాలో అయినా సరే, ఎలాంటి కంటెంట్ రాసినా సరే, పాజిటివ్ కంటెంట్ రాసినా, నెగెటివ్ కంటెంట్ రాసినా, ఇంకా మీరు ఎలాంటి రాసినా కూడా ఈ 3 రూల్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. టైటిల్ క్యారెక్టర్స్ 60, మెటా డిస్క్రిప్షన్ క్యారెక్టర్స్ 160 అండ్ టైటిల్ కేస్ అనమాట. టైటిల్ కేస్‌లే రాసుకునేది ప్రతి వర్డ్ ముందు గూడా క్యాపిటల్ లెటర్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఇలా మీరు కంటెంట్ ప్లానింగ్ జేసుకోవాలి. నెక్స్ట్ యూజ్ ద ఎమోషనల్ ట్రిగ్గర్స్. ఎమోషనల్‌గా మనం యూజర్స్‌కి కనెక్ట్ అవ్వడం. ఎమోషనల్ ట్రిగ్గర్ వర్డ్స్‌ని యూజ్ చేయటం. లైక్ అమేజింగ్ అని గాని, అన్‌బిలీవబుల్, ఎసెన్షియల్, ఇన్‌క్రెడిబుల్ అండ్ అల్టిమేట్ లేకపోతే ఇట్లా నెవర్ యూ నెవర్ థింక్ ఇట్స్ గ్రోయింగ్ లైక్ ఫాస్ట్ అని చెప్పి ఇట్లా మనం ఒక ఎమోషనల్‌గా ట్రిగ్గర్ చేయొచ్చు. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో. లైక్ ఇలాంటివేంటంటే మనం కోకోనట్ ఆయిల్స్ ఇలా చూస్తాం కదా! వాళ్ళు ఎంత అంటే లాంగ్ హెయిర్ కోసం చాలామంది చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఆ లాంగ్ హెయిర్ చూడగానే ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోతారనమాట. ఓహ్! మనకు కూడా ఇంతొచ్చేస్తుంది. మనం కూడా ఇంత హ్యాపీగా ఉండొచ్చని జస్ట్ ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది చూడగానే వచ్చేలాగా వాళ్ళు యాడ్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఇది రాసుకుంటే తప్పులే వేరేది ఏది వాడినా రాదు. అంటే ఇంక వాళ్ళు ఎమోషనల్‌గా ఓకే. ఇది మనకొచ్చేస్తుంది, మనకొచ్చేస్తుంది అనేసి కొంచెం దానికి ఎమోషనల్‌గా అట్రాక్ట్ అయిపోతారనమాట. అట్లా కొంచెం ఎమోషనల్‌గా ఉండేలాగా కూడా మనం ట్రిగ్గర్ చేయొచ్చు. లైక్ ఎండ్ యూజర్స్‌ని. లైక్ ఇక్కడొచ్చేసి ఏంటంటే ఇక్కడొచ్చేసి 10 ఇన్‌క్రెడిబుల్ టిప్స్ టు స్కై రాకెట్ యువర్ వెబ్‌సైట్ ట్రాఫిక్ అంటే ఒక 10 టిప్స్ చెప్తున్నాం మన వెబ్‌సైట్ ట్రాఫిక్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అనేసి. లైక్ ఇలా ఇస్తే మనకి కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఇక్కడ 10 అనేది మనకి నంబర్ అనేది ఇంక్లూడ్ అయ్యింది. అలాగే మనకి ఎమోషనల్‌గా ట్రిగ్గర్ చేశారు. అట్లనే మనకి ట్రాఫిక్‌ని ఎంత ఫాస్ట్‌గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అంటే కొంచెం అట్రాక్టివ్‌గా పవర్ వర్డ్ లాగా ఇది యూజ్ చేశారు. ఇట్లా మొత్తం అన్నీ ఇక్కడ యాడ్ చేసుకున్నారు. అదే టిప్స్ టు ఇంక్రీజ్ ద వెబ్‌సైట్ ట్రాఫిక్ అంటే ఇది జనరల్‌గా ఉందన్నమాట. దీనికి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇట్లా రాస్తే నార్మల్‌గా ఉంటుంది. దీనికి పెద్దగా మనకి యూజ్ ఉండదు. ఇట్లా దాన్ని జనరేట్ చేసుకోవాలి. ఇట్లా జనరేట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా యూజర్స్‌ని అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ యూజింగ్ హౌ టు టైటిల్స్. ఎలా చేయాలి అంటే అట్రాక్ట్ చేయడానికి ఎడ్యుకేషనల్ వేలో మనం ఫోకస్ చేయాలి అనుకోండి. హౌ టు యూజ్ దిస్ ప్రోడక్ట్ లేదా హౌ టు లాగిన్ దిస్ సర్వీసెస్, వాట్ ఈస్ హౌ టు యూజ్ దిస్ సర్వీసెస్ ఫర్ యువర్ బిజినెస్. లైక్ ఇలాంటివి మనము ఎడ్యుకేషనల్ కంటెంట్. ఈ ఎడ్యుకేషనల్ కంటెంట్ ఏమవుతుందంటే మన ప్రోడక్ట్ గురించి ఎండ్ యూజర్‌కి ఏం కావాలి కోరుకుంటున్నాడో అది దానికి సొల్యూషన్ ఉందా లేదా అనేది మనం ఎడ్యుకేట్ చేస్తున్నామనమాట. స్టెప్ బై స్టెప్ ఈ కంటెంట్‌లో. అట్లా ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. హౌ టు క్రియేట్ ఎన్ ఎఫెక్టివ్ ఎస్‌సిఓ స్ట్రాటజీస్ ఇన్ 24 అని. లైక్ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ ఎన్ ఎస్‌సిఓ స్ట్రాటజీస్. ఇట్లా కన్నా కూడా హౌ టు క్రియేట్ ఎలా చేయాలి అనేదానికి ఇది కొంచెం క్లారిటీగా అనిపిస్తుంది కాబట్టి టైటిల్, ఇలాంటి టైటిల్స్ మనం ప్రిఫర్ చేయాలండి. నెక్స్ట్
కొంచెం అర్జెన్సీ క్రియేట్ చేయడం. ఇదనేది కామన్‌గా మనం డైలీ చూసేవి. లైక్ ఏదన్నా ఆఫర్స్ పెట్టినప్పుడు ఎంకరేజ్ చేస్తా ఉంటారు. డోంట్ మిస్ అని నవ్వు ఆహ్, జస్ట్ ఆఫర్స్ పెట్టినప్పుడు ఏంటంటే 10 మినిట్స్‌లో ఆఫర్ ఎండ్ అయిపోతుంది. 2 డేస్‌లో ఆఫర్ ఎండ్ అయిపోతుంది. బై వన్ గెట్ వన్ ఇట్లా కొంచెం అర్జెన్సీ క్రియేట్ చేయడానికి ఇట్లాంటివి మనం యూజ్ చేస్తామనమాట. లైక్ ఇదంటే మనం కామన్‌గా అన్నీ లైక్ క్లోత్స్ షాప్స్‌లో ఎక్కువగా చూస్తుంటాం ఇట్లా. ఇట్లాంటివి మనం ఎట్లా క్రియేట్ చేయాలంటే, మన కంటెంట్ రిలేటెడ్, ఎస్‌ఈఓ రిలేటెడ్ వచ్చేసరికి ఇట్లా మనం 10 ఎస్‌ఈఓ ట్రిక్స్ యూ మస్ట్ నో నౌ నౌ హౌ బూస్ట్ యువర్ వెబ్‌సైట్ ర్యాంక్ అని హౌ టు బూస్ట్ యువర్ ర్యాంకింగ్ అని ఇట్లా మనం టైటిల్ అనేది క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సింపుల్‌గా క్రియేట్ చేయడం అని ఇట్లా క్రియేట్ చేస్తే మనకి ఎక్కువగా అర్జెన్సీ అంటే మస్ట్ నో అంటే కంపల్సరీగా తెలుసుకోవాలి. లేకపోతే ఇప్పుడు మనం యూట్యూబ్ థంబ్‌నెయిల్స్ కూడా చూసుకుంటాం. ఈ వీడియో చూడకపోతే మీరు లాస్ అవుతారు. లేకపోతే ఈ వీడియో చూడకపోతే మీకు ఇది మిస్ అవుతారు. ఇట్లా కొంచెం అర్జెన్సీ అనేది క్రియేట్ చేస్తారు చూడడానికనమాట. చూడగానే ఏదో ఉంది అని క్లిక్ చేసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అట్లా మనం కొంచెం అర్జెన్సీ అనేది గూడా క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్. మనం ఎలా ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేయాలి, ఎలా సర్వీస్‌ని ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు డిపెండ్ ఆన్ సిట్యుయేషన్‌ని బట్టి టైటిల్ ఫార్మాట్స్ అనేవి మనం చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ క్లిక్ బైటింగ్ యూఆర్ఎల్స్ అయ్యి అంటే మనం ఇది బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓలో మనం డిస్కస్ చేసాం కదా! జస్ట్ క్లిక్స్ కోసము టైటిల్స్ అనేవి క్రియేట్ చేసి ఎండ్ యూజర్స్‌ని మిస్‌లీడ్ చేయకూడదనమాట. మిస్‌లీడ్ అట్లా చేయడం వల్ల మన వెబ్‌సైట్‌కే ప్రాబ్లమ్ వస్తుంది. కాబట్టి అలాంటి క్లిక్ బైటింగ్ టైటిల్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఇక్కడేంటంటే జస్ట్ ఇక్కడొచ్చేసి మనకి ఆర్గానిక్ ట్రాఫిక్ డబుల్ అవ్వడానికి మనకి ఎస్‌సీఓలో స్లో ప్రాసెస్ మనకు తెలిసిన ప్రాసెస్. వితిన్ 6 మంత్స్ అంటే ఇట్స్ ఓకే. బట్ 24 అవర్స్‌లో డబుల్ అవుతుంది మీ ట్రాఫిక్ అనేది మనకి ఆహ్, జస్ట్ చూడగానే ఓహ్! 24 అవర్స్ అందరికీ తెలిసింది 6 మంత్స్. బట్ 24 అవర్స్‌లో వీళ్ళు ఎలా చేస్తారు అబ్బా! అని క్లిక్ చేస్తే మనకి ఆ 24 అవర్స్‌లో అది హైలీ ఇంపాసిబుల్ అది అవ్వదు. కాకపోతే వాళ్ళు అలా పెట్టగానే మనం అట్రాక్ట్ అయిపోయి క్లిక్ జేస్తాం. క్లిక్ చేసినాక అక్కడ ఏదో నార్మల్‌గా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మన మీద నెగెటివ్ ఇంప్రెషన్ పడుతుంది. రెండోసారి మనం ఏదన్నా రాసినా కూడా ఎండ్ యూజర్స్ నమ్మే పరిస్థితి ఉంటదండి. అందుకోసం అని జెప్పేసి మనం కొంచెం కేర్‌ఫుల్‌గా టైటిల్స్ అవి క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏవైబీ టెస్టింగ్ బట్ ఇది మనకి చాలా టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఈ టెస్టింగ్ అనేది. ఇది గూగుల్ అనలిటిక్స్ టూల్‌లో మనం చూసుకోవచ్చు. లైక్ ఏంటంటే మల్టిపుల్ వెర్షన్స్ మనం కంటెంట్ రాస్తే ఏ టైటిల్ బాగా పెర్ఫార్మ్ చేసింది. ఏ టైటిల్‌కి ఎలాంటి టైటిల్‌కి ఎక్కువ యూజర్స్ వస్తున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయడానికి మనకు చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే ఇది 1 మంత్‌లీ గాని అట్లా మనము అనాలిసిస్ చేసుకొని ఎలాంటి టైటిల్స్‌కి మంచి ట్రాఫిక్ వస్తుందో మనం నెక్స్ట్ టైమ్ అలాంటి టైటిల్స్‌ని ప్రిఫర్ చేయొచ్చనమాట. దీన్ని ఏ బై బి టెస్టింగ్ అంటారు. కాకపోతే ఇక్కడేంటంటే ఒకే కంటెంట్ 2 డిఫరెంట్ టైటిల్స్, 2 డిఫరెంట్ ఫార్మాట్స్‌లో అంటే లైక్ ఇన్ఫర్మేషన్ సేమ్. బట్ రాసేది మాత్రం డిఫరెంట్‌గా రాస్తాం. ఎలాంటి కంటెంట్‌కి ఎక్కువ యూజ్ అవుతుంది అనేది మనం టెస్ట్ చేసుకొని, అలాంటి కంటెంట్‌ని కంటిన్యూ చేసుకుంటాం. ఇట్లా 2 వెర్షన్స్‌లో రాసుకొని, ఈ 2 వెర్షన్స్‌లో ఏ వెర్షన్‌కి ఎక్కువ క్లిక్స్ వచ్చినాయంటే అది ఇమ్మీడియేట్‌గా జరగదు కాబట్టి మనం యాడ్ చేయాలి. అది ఇండెక్స్ అవ్వాలి. మనము సోషల్ మీడియాలో షేరింగ్స్ చేయాలి. అట్లా మనకి టైమ్ టేకింగ్. బట్ ఇదేమంత మనం మేజర్‌గా ఏం ఫాలో అవ్వము. బట్ గూగుల్ అనలిటిక్స్‌లో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏ టైటిల్‌కి ఎలా వ్యూస్ వస్తున్నాయనేసి. ఇది మనం టైటిల్స్ రాసేది. మొత్తం ఈ టిప్స్ అన్నీ గూడా ఒక్కసారి మీరు చూసుకోండి. ఆర్టికల్స్ ఎలా రాయాలి? ఫస్ట్ టార్గెటింగ్ కీవర్డ్స్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఒక్కొక్క స్టెప్ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినవన్నీ కూడా ఇట్లా ఇన్ని వేస్‌లో కూడా మనం కంటెంట్ రాయొచ్చు. లైక్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టు, ట్రాన్సాక్షన్స్ చేసి, అల్టిమేట్‌గా లైక్ పవర్ వర్డ్స్ యూజ్ చేసుకొని, నంబర్స్ యూజ్ చేసుకొని, హౌ టు, వై ఇట్లాంటి వర్డ్స్‌ని యూజ్ చేసుకొని మొత్తం 360 యాంగిల్స్‌లో మనం కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక ప్రోడక్ట్ ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి. లైక్ ఒక సోప్ గాని, ఒక పౌడర్ గాని ఫస్ట్
ఆ పౌడర్ ఏంటి అనేది చెప్తాం. వాట్ ఈస్ ద యూజ్? వై దిస్ ఈజ్ హెల్ప్ ఫర్ క్లా కస్టమర్స్? హౌ ఇట్స్ హెల్ప్? వాట్ ఆర్ ద ఇంగ్రీడియెంట్స్? అని జెప్పేసి ఇంకా దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ టాపిక్ లైక్ ఎలా యూజ్ చేయాలి? ఏ ఏజ్ వాళ్ళు యూజ్ చేయాలి? ఇట్లా మొత్తం అన్నీ కూడా కంటెంట్‌లో ఇంక్లూడ్ జేసి మనం డిఫరెంట్ ఆఫ్ టైటిల్స్‌ని క్రియేట్ చేసుకుంటూ కంటెంట్‌ని ప్రమోట్ చేయాలని. దీనికి కూడా మనకి కంటెంట్ క్యాలెండర్స్ ఉంటాయన్నమాట. జస్ట్ అంటే ఒక క్యాలెండర్ ప్రిపేర్ చేసుకుంటాం. ఒక 1 మంత్‌కి బ్లాగ్‌లో ఎట్లా రాసుకోవాలి ఏంటి అనేది. ఈ టైటిల్స్‌ని క్రియేట్ చేసుకొని దాని ప్రకారం కంటెంట్ క్యాలెండర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. దాని ప్రకారం ఎవ్రీ డే ఎన్ని పోస్ట్‌లెళ్ళాలి. బ్లాగ్‌కి వీక్లీ 2 పోస్ట్‌లని ప్లాన్ చేసుకున్నామనుకోండి. ఆ 2 పోస్ట్‌లకి సంబంధించిన కంటెంట్ రాసేసి, అప్‌డేట్ చేసి, షెడ్యూల్ చేసేస్తాం. ఆ 2 పోస్ట్‌లు ఏమేమి రాయాలి, ఎలా రాయాలి అనే దానికి కూడా మనము వెబ్‌సైట్ కంటెంట్ క్యాలెండర్ అని ఉంటుంది. దాంట్లో క్రియేట్ చేసి పెట్టుకుంటాం. బట్ చిన్న వెబ్‌సైట్స్‌కి ఇలాంటి కంటెంట్ క్యాలెండర్స్ ఎవరు ఫాలో అవ్వరు. రో కీవర్డ్స్ అన్నీ తీసి పెట్టుకొని, ఆ కీవర్డ్స్‌లో వన్ బై వన్ రాసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ పెద్ద వెబ్‌సైట్స్, పెద్ద కంపెనీస్ అయితే వాళ్ళు కంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ అవుతారు. దాంట్లో ఏంటంటే వాళ్ళు ముందే క్రియేట్ చేసి పెట్టేసుకుంటారనమాట. ఇన్ కేస్ ఒక ఎంప్లాయీ ఆ రోజు రాలేదనుకోండి, ఆ రోజు వర్క్ అనేది ఆగిపోకుండా ముందుగానే వాళ్ళంతా కూడా రెడీగా పెట్టుకుంటారు. వాళ్ళేంటంటే టూల్స్ కూడా మెయింటైన్ చేస్తారనమాట. ఆ టూల్స్‌లో కంటెంట్ మేనేజ్‌మెంట్ ఉంటే టూల్స్‌లో మనం డేటా అనేది అప్‌డేట్ చేస్తాం. మనం రానప్పుడు మన ప్లేస్‌లో వేరే వాళ్ళు ఆ కంటెంట్‌ని చేసుకొని ఆ వర్క్ అనేది ఈజీగా చేస్తారు. అంటే ఇక్కడొచ్చేసి మనకి ఫస్ట్ ఇంకా ఇంకొక టాపిక్ ఏముంది అంటే మనకి నెక్స్ట్ కీవర్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ కనుక సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది అంటే, ఇంక మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఈ టాపిక్స్ మొత్తం ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే ఒక 1 వీక్‌కి బ్లాగ్ కంటెంట్ క్యాలెండర్ అనేది ఒకటి ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ మనము టాపిక్స్ ఇవ్వాలి. మనం ఎంత క్లియర్‌గా ఇస్తే అంత ఎక్కువగా మనకి అవుట్‌పుట్ అనేది బాగొస్తుంది. బేసిక్‌గా ఇస్తే మనకు బేసిక్ కంటెంట్ ఒస్తుంది. బట్ ఇక్కడేంటంటే ఈ టూల్స్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు ఒక కంటెంట్ క్యాలెండర్ ఇవ్వండి అని జెప్పేసి నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని 2 వర్డ్స్ ఇచ్చాను. మీరు గూడా సేమ్ అదే ఇచ్చారనమాట. మీకు నాకు సేమ్ అవుట్‌పుటే వస్తుంది. ఇక్కడేమవుతుందంటే మనం కొత్త స్ట్రాటజీ అనేది ఏముండదు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనం కొత్తగా ప్రాంప్ట్ రాసుకోవాలి. ఇలాంటి డూప్లికేట్స్‌ని అవాయిడ్ చేయడానికి ప్రాంప్టింగ్ అనేది ఇంపార్టెంట్. బట్ ప్రాంప్ట్ అనేది నేనొకలా ఆలోచిస్తాను, మీరొకలా ఆలోచిస్తారు. ప్రాంప్ట్ అనేది మ్యాచ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కొంతమంది క్లియర్‌గా అడగొచ్చు, కొంతమంది క్లియర్‌గా అడగలేకపోవచ్చు. కొంతమంది కొన్ని వర్డ్స్ ఎక్స్‌ట్రా యూజ్ చేయొచ్చు, కొంతమంది యూజ్ చేయలేరు. అలా దాన్ని బేస్ చేసుకొని ఆహ్, ఈ వచ్చే అవుట్‌పుట్ అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం డూప్లికేట్స్‌ని అవాయిడ్ జేయడానికి ఖచ్చితంగా ప్రాంప్ట్ అనేది యూజ్ చేయాలి. బేసిక్ ప్రాంప్ట్ అనేది జస్ట్ మనం నేర్చుకోవడానికి యూజ్ చేస్తాం. బట్ మనం వర్క్ చేసేటప్పుడు మాత్రం డెప్త్‌గా ఈ ప్రాంప్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. టూల్స్ నేను టూల్స్ జస్ట్ ఒక టాపిక్కే ఇచ్చాను. వెబ్‌సైట్, బ్లాగ్, కంటెంట్ క్యాలెండర్ అబౌట్ ఇచ్చాం. కంటెంట్ క్యాలెండర్. ఇప్పుడు ఈ కంటెంట్ క్యాలెండర్ మనకి ఎన్ని రోజులకి కావాలి? అంటే 1 వీక్ అనుకోండి. హ్మ్. లేకపోతే 1 మంత్‌కైనా పర్లేదు. లేకపోతే ఒక 5 డేస్‌కి ఇట్లా మనం ఎట్లైనా ప్లాన్ జేసుకోవచ్చు. లైక్ మనం ఒక మండే టు సాటర్‌డే అనుకోండి 6 డేస్. 6 డేస్‌కి క్యాలెండర్ ఫర్ 6 డేస్.
నెక్స్ట్ విత్ హై కన్వర్షన్ వాల్యూస్ అండ్ ఈ గుడ్ కంటెంట్ ఫర్ ఎండ్ యూజర్స్. యాడ్ మోర్ information, get a high traffic. జస్ట్ ఇట్లా మనం ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి ఏమేం కావాలో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇట్లా ప్రాంప్ట్ అనేది దానికి మనం ఇస్తాం. ఇచ్చిన తర్వాత దాన్ని అప్లోడ్ చేసామనుకోండి మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, జస్ట్ ఒక్క కీవర్డే ఇచ్చాము. కానీ మనం 5 కీవర్డ్స్ ఇవ్వచ్చు ఇక్కడ. మనం కీవర్డ్ ప్లానర్‌లోకి వెళ్ళి కీవర్డ్స్‌ని సెర్చ్ చేసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ కీవర్డ్స్ వస్తాయి. ఆ కీవర్డ్స్‌ని యూజ్ చేసి ఇవ్వొచ్చనమాట. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాడో చూడండి. మనకు ఒక 6 డేస్‌కి తీసుకున్నాం. అంటే మండే టు ఫ్రైడే డైలీ ఒక బ్లాగ్ పోస్ట్ చేద్దాం అనుకున్నాం. ఒక 6 డేస్‌కి తీసుకున్నాం. ఫస్ట్ డే వచ్చేసి కంప్లీట్ గైడ్. మొత్తం అంటే మనకు పవర్ వర్డ్స్ కూడా యూజ్ చేసి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 2026 బ్లాగ్ టైటిల్ ఇది ఇచ్చేసాడు. ఎస్‌సిఓ ఆప్టిమైజ్డ్ టైటిల్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ప్రైమరీ కీవర్డ్‌గా మనం ఏమేమి తీసుకోవాలంటే ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చాడు. ఇది దేనికి ఇంటెంట్, సెర్చ్ ఇంటెంట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కాల్ టు యాక్షన్ బటన్ ఎన్రోల్ అని ఇచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంది ప్రైమరీ కీవర్డ్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అన్నది కదా, కోర్స్ రిలేటెడ్. బట్ ఇక్కడ వచ్చేసి ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది. మనకు బ్లాగ్ టైటిల్లో ఏమన్నా పర్లేదు కానీ ఎస్సీఓ టైటిల్లో మాత్రం ఇదే ఉండాలన్నమాట. ప్రైమరీ కీవర్డ్ ఏముందో మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్లో ఇదే కీవర్డ్ రావాలి. మరి బ్లాగ్ టైటిల్లో ఏమన్నా పర్లేదు. బట్ నెక్స్ట్ వచ్చేసి 25 చూడండి, అంటే నెంబరింగ్‌తో స్టార్ట్ చేశాడు అనమాట. ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ గుడ్ కెరియర్ అనేది క్వెషన్ మార్క్‌ది ఇచ్చాడు ఇక్కడ. అంటే అది కమర్షియల్ ఫార్మాట్‌లో ఇది కరెక్టా కాదా అనేసి. నెక్స్ట్ హౌ బిగినర్స్ కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 90 డేస్ అంటే ఇది ట్రాన్సాక్షనల్ వైస్‌గా ఎలా నేర్చుకోవచ్చు అంటే జస్ట్ మనకి ఈ ట్రాన్సాక్షనల్ లైక్ బుక్ ఫ్రీ కౌన్సిలింగ్ అనే కాల్ టు యాక్షన్ బటన్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 10 రియల్ ప్రాజెక్ట్స్ ఎవ్రీ డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ అని ఇక్కడ మనకి ఇట్లా ఒక నెంబరింగ్‌తో స్టార్ట్ అయింది. వై అనే వర్డ్‌తో స్టార్ట్ అయింది. ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు. అదే ఒక కంటెంట్ రైటర్‌కి మనం కంటెంట్ ఇవ్వాలంటే ఇది ఏ ఫార్మాట్‌లో రాయాలి, టైటిల్ ఏ ఫార్మాట్‌లో రావాలో కూడా మనం ఇవ్వాలి. ఈ ఫార్మాట్ అంతా మనం ఇస్తాం. నార్మల్‌గా మెయిన్‌గా మాన్యువల్ బిఫోర్ చాట్ జీపీటీ రాకముందు వరకు కూడా మేము ఇలానే ఇచ్చేవాళ్ళం అనమాట కంటెంట్ రైటర్స్‌కి. అప్పుడేంటంటే 3 మెంబర్స్ ఉండేవాళ్ళు కదా! కంటెంట్ రైటర్స్, ఇమేజ్ డిజైనర్స్ అండ్ ఎస్‌ఈఓ పర్సన్. కంటెంట్ రైటర్‌కి టైటిల్ పంపించి అదే టైటిల్ ఇమేజ్ గ్రాఫిక్ డిజైనర్‌కి పంపిస్తాం. ఆయన ఆ టైటిల్ బేస్ చేసుకొని ఇమేజ్ డిజైన్ చేసి ఇస్తాడు. వీళ్ళు ఈ లోపల కంటెంట్ రాసిస్తారు. ఈ 3 కలిపి మనము మన మేనేజర్‌కి గాని, మన టీఎల్‌కి గాని పంపిస్తే వాళ్ళు అప్రూవల్ తీసుకున్నాక మనం పోస్ట్ చేస్తాం. ఇది మనం యాక్చువల్‌గా చేసే ప్రాసెస్. ఇప్పుడు డైరెక్ట్‌గా మనమే ఇక్కడ ఇచ్చేసింది టైటిల్ వచ్చేసింది. ఇదే టైటిల్ తీసుకొని మనం చాట్ జీపీటీలో ఇస్తే ఇమేజ్ కూడా వచ్చేస్తుంది. అలాగే ఇదే టైటిల్ తీసుకెళ్ళి మనం చాట్ జీపీటీలో ఇస్తే కంటెంట్ కూడా వచ్చేస్తుంది. లైక్ బ్లాగ్ ఆర్టికల్ వస్తుంది. ఎన్ని వర్డ్స్ రావాలి, ఇది ఎలా క్రియేట్ చేయాలనేది బ్లాగ్ ప్రాంప్ట్ అనేది నేను నెక్స్ట్ చెప్తాను. జస్ట్ ఊరికే ఈ కంటెంట్ క్యాలెండర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే మీకు అంటే ఇది మ్యాండేటరీ ఏం కాదు. ఎక్కువ మంది కూడా అడగరు. ఇన్ కేస్ ఎవరైనా అడిగితే ఇలా చేసుకోవచ్చు అని ఒక ఐడియా కోసం. ఇప్పుడు మనకి 6 వచ్చినాయన్నమాట. ఈ 6 వచ్చినాక ఫస్ట్ బ్లాగ్ సంబంధించిన కంటెంట్ వీళ్ళు ఆల్రెడీ బ్లాగ్ కంటెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్లాగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కంటెంట్ అంతా ప్రొవైడ్ చేశారు. బట్ మనం బ్లాగ్స్ ఏం రాయమని చెప్పలేదు గానీ, బట్ వీళ్ళైతే ఎక్స్‌ట్రాగా ప్రొవైడ్ చేశారనమాట.
బట్ దీన్ని యూజ్ చేసుకొని మనం కంటెంట్ రాసుకోవాలి. నార్మల్‌గా అయితే ఇంతకుముందు జస్ట్ క్యాలెండర్ వరకే ఇచ్చేది. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ చేసినట్టున్నారు. ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కూడా డే 1 బ్లాగ్‌లో వాళ్ళకి ఇంక ఇంట్రడక్షన్ ఇదంతా కూడా ఎలా యాడ్ చేయాలి, ఏ కంటెంట్ రాసుకోవాలో కూడా, ఎలా రాయాలో కూడా మనకి ఇచ్చేసాడనమాట. కంటెంట్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ తీసుకెళ్ళి డైరెక్ట్‌గా మీరు చాట్‌జీపీటీకి ఇచ్చేస్తే ఒక 1000 వర్డ్స్ ఆర్ 1500 వర్డ్స్ ఆర్టికల్ బ్లాగ్ రాసి ఇవ్వమంటే రాసిచ్చేస్తది. ఇప్పుడు ఇంత ఈజీ ఫార్మాట్ అయిపోయింది మనకి. మీరు ప్రాంప్ట్ కూడా ప్రాపర్‌గా మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చి ఆర్టికల్, బ్లాగ్ రాసే అవసరం కూడా లేకుండా డైరెక్ట్‌గా ఇచ్చేసాడు. ఇది ఇచ్చేసేసి నాకు ఈ ఫార్మాట్ అన్నీ ఇచ్చేసి నాకు బ్లాగ్ రాసివ్వమంటే రాసిచ్చేస్తది. ఇట్లా మీరు కంటెంట్ అనేది ఆహ్, ప్లాన్ జేసుకోవచ్చు. కంటెంట్ క్యాలెండర్ గూడా వితిన్ 5-10 మినిట్స్‌లో ప్లాన్ జేసుకొని, మొత్తం ఒక ఎక్సెల్ షీట్‌లో పెట్టుకొని, ఒక నెలకి ఎంత వరకు వర్క్ కావాలో 1 ఆర్ 2 డేస్‌లోనే మొత్తం కంప్లీట్ చేసుకొని, రిమైనింగ్ అంతా వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఇక్కడ మనం జస్ట్ ఇంకేం అడగలేదు. మనం సెర్చ్ ఇంటెంట్ అడగలేదు. ప్రైమరీ కీవర్డ్ అడగలేదు. కాల్ టు యాక్షన్ అడగలేదు. మనం అడగనివి కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫాస్ట్‌గా ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇంత తెలియాలి అంటే ఒక ఫ్రెషర్‌గా చేయలేరనమాట. ఒక ఫ్రెషర్స్‌కి అసలు ఎలాంటి కీవర్డ్స్ ఇవ్వాలి? ఎలాంటి టైటిల్స్ ఇవ్వాలి? కాల్ టు యాక్షన్ బటన్ ఏమి ఇవ్వాలి? ప్రైమరీ కీవర్డ్ ఇవ్వాలి అంటే ఒక 1 ఇయర్, 6 మంత్స్, 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి అంత కరెక్ట్‌గా ఐడియా ఉంటది. ఇలా చేయాలి అంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు చేయాలి. వాళ్ళు చేసిన తర్వాత కంటెంట్ ఇచ్చిన తర్వాత పోస్ట్ చేయమంటే ఫ్రెషర్‌గా పోస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరే ఒక ఎక్స్‌పర్ట్ లాగా మొత్తం తీసేసుకోవచ్చు. అలాగే బ్లాగ్స్ రాసుకోవచ్చు. ఇమేజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రెషర్‌గా మీకు ఇప్పుడు వచ్చే బ్యాచెస్‌కి చాలా అడ్వాంటేజ్ అనమాట. ఫాస్ట్‌గా నేర్చుకోవడానికి, ఫాస్ట్‌గా వర్క్ చేయడానికి గూడా. ఓకే అండి. ఇక్కడి వరకు మీరు అయితే ప్రాక్టీస్ చేయండి.